పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా నల్గొండలో చికెన్ షాపులను బంద్ చేసి చికెన్ షాప్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ బంద్ పిలుపు మేరకు బుధవారం తమ చికెన్ షాప్లను బంద్ చేసి నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంజమూరి లక్ష్మణ్, ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పరి నరసింహలు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీలు తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నాయని, మార్జిన్ పెంచాలని డిమాండ్తో రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నుండి చికెన్ షాపుల బంద్ పాటించడం జరుగుతుందని చెప్పారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ బంద్ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ కోశాధికారి కట్లకుంట్ల శ్రీశైలం, కమిటీ సభ్యులు కట్ల యాదయ్య, ఉప్పరి వెంకన్న, నడ్డి శంకర్, నల్గొండ చికెన్ షాప్ ఓనర్లు కనకయ్య, కట్ల వెంకన్న, రవి, సైదులు, రాజు, గణేష్, శంకర్, ఉప్పరి వెంకన్న, ఉప్పరి సతీష్, అంజయ్య, లింగస్వామి, ఇతర చికెన్ షాప్ ఓనర్లు పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యవస్థ నశించాలి, నశించాలి. ఆ చిన్న చికెన్ షాప్లను కూడా మొత్తం తొక్కేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నల్గొండలో అవుట్లెట్ పెట్టడం కోసం అని చెప్పేసి నల్గొండ ట్రేడర్స్ కూడా ఎవరికి కూడా మార్జిన్ లేకుండా చేసి అదే పేపర్ రేటు కూడా తగ్గించి ఇవ్వడం వల్ల ఎవరికి కూడా జీతాలు కానీ, కరెంటు బిల్లులు కానీ, షాప్ రెంట్లు కానీ, మిగతా మెయింటెనెన్స్ కానీ ఏది కూడా మాకు వెళ్ళని పరిస్థితి ఉండడం జరిగింది. పొట్ట చేత పట్టుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి ఆదివారం వచ్చినా కానీ, ప్రతిరోజు కూడా ప్రతి శుభకార్యానికి ప్రతిదానికి కూడా మనం చికెన్ వాడతాం. చికెన్ వచ్చిన షాపు వచ్చిన ఒక వ్యక్తికి ఒక బల్క్ తీసుకుంటే మేము 10-15 తక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వచ్చి అడిగిన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి. మా కంపెనీలు మాకు మద్దతు ధరని ప్రకటించాలి. మాకు ఇచ్చిన ఈరోజు మైనస్ని పెంచాలి. వారి కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే మాకు తగ్గించి మమ్మల్ని మొత్తం నిర్వహణ చేసి వాళ్ళు అవుట్లెట్ వేసుకొని వాళ్ళు బతకాలన్న కార్పొరేట్ వ్యవస్థతో మొత్తము అది వాళ్ళ స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ఈరోజు మాకు వాళ్ళు మొత్తం కూడా మాకు ఈరోజు సిండికేట్ అయ్యి చెప్పేసి మమ్మల్ని ఈరోజు ఈ విధంగా తొక్కుతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చిందాక కూడా చికెన్ షాపులు తీయము, ఇదే రకంగా బంద్ కొనసాగిస్తాము. ఎన్ని రోజులైనా సరే మాకేమి ఇప్పుడు తీసి మాత్రం మాకు లాభాలు ఏం లేదు కనుక మేము బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తానికి నిరాహార దీక్షకు మేము పిలుపునిచ్చాం. ఈ యొక్క చికెన్ సెంటర్లు బంద్ చేయడానికి కారణము చికెన్ సెంటర్లకు మార్జిన్ లేదు. చికెన్ సెంటర్లకు మార్జిన్ లేదు, చికెన్ సెంటర్లకు సప్లై చేసే ట్రేడర్లకు మార్జిన్ లేదు, ఎవరికి కూడా మార్జిన్ లేదు. ఇంకొకటి, ఈ మార్జిన్ లేదని ఈ స్ట్రైక్ అయినా ధర్నా అయినా ఒక్క నల్గొండ కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మీద ఇవాళ స్ట్రైకు, ధర్నాలు, బండ్లు. మా నల్గొండ మాత్రం బండ్లు మొత్తం అక్కడ తీసుకుపోయి ఒక పాయింట్లో ఒక షెడ్లో పెట్టినాం, అన్ని లాక్ చేసినాం, బండ్లు బయట పోకుండా తిరగకుండా షాపులు తిరగకుండా చేసినాం. ఈ మార్జిన్ అనేది పక్కా ఇవ్వాలి. ఇవాళ ఒక్కటే రోజు కాదు, మీ నల్గొండ ఒకటే కాదు, మార్జిన్ ఇచ్చిందనగా ఇది ఎందాక పోయినా ఈ స్ట్రైకు, ధర్నాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మార్జిన్ మాత్రం అట్లీస్ట్ ఇప్పటిదొక కనీసం మీరు కూడా అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు ఆ మధ్యన 292 రూపాయలు స్కిన్లెస్ ఉంటే 370 రూపాయల దాకా పోయింది. 370 రూపాయల దాకా పోయిన చికెను ఏమైంది? ఈ లాభాలు వస్తలేవు, లాస్ వస్తుంది అని చెప్పేసి ఈ యూనియన్లు పెట్టాలి, ఈ మన స్ట్రైకులు చేయాలి, ధర్నాలు చేయాలని ఎప్పుడైతే అయ్యిందో అప్పటికి వచ్చేసి ఇవాళ 251 రూపాయ స్కిన్లెస్ చికెన్ పెట్టిండు, 125 రూపాయలు రేటు పెట్టిండు. అదే 15 రోజుల కింద 10 రోజుల కింద 185 రూపాయలు ట్రేడింగ్ రేట్ ఇచ్చిండు. అయ్యాల 370 రూపాయలు స్కిన్లెస్ ఇచ్చిండు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏంది కార్పొరేషన్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ లాభాలే చూసుకుంటుంది తప్ప యువతలోని పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఇంకోటి అడిగేది లేదు కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నాం కాబట్టి, స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి, ఇవాళ జనం అంతా షాపులంతా రోడ్ ఎక్కిరు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత దిగొచ్చినట్టే లెక్క. ఇప్పుడు దీన్ని బట్టి ఇది కూడా మళ్ళీ ఇప్పుడు మేము సపరేట్ కూడా ఊకున్నాం అనుకో, ఇది మళ్ళీ యథావిధంగా కంటిన్యూ చేస్తారు వాళ్ళు. అట్లా కాకుండా కంపెనీ వాళ్ళు రాతపూర్వకంగా లేకుంటే స్టేట్మెంట్ పూర్వకంగా ఏదో ఒక రకంగా చికెన్ సెంటర్లకు ఈ మార్జిన్ ఇస్తాము, ట్రేడర్లకు ఈ మార్జిన్ ఇస్తాము, మాది తీసుకుంటాం అనేది మాకు క్లియర్గా కావాలి. పండుగలు దగ్గరికి వస్తే 3 రోజులలో రేట్లు జంప్ చేస్తారు. చాలా సండే వస్తే సండే రోజు జంప్ చేస్తారు రేటు. మాకు ఏ రేటు అనేది సరిగ్గా చెప్పట్లేరు. అంతా మొత్తం కార్పొరేట్ వ్యవస్థ, మొత్తం కార్పొరేటే అయిపోయింది. వాళ్ళది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళే నడుస్తారు తప్ప అది ఎవరు పట్టించుకోవట్లేరు. ఒక 200, 180 ఉన్నది, 300, 380 ఒకటే 2-3 రోజులలో 100, 120 ఎట్లా పెరుగుద్ది సార్ రేటు?
అర్థం పర్థం ఉండాలి ఏమన్నా. అర్థం పర్థం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచుకుంటూ పోతే ఎట్లా అమ్మాలి మేము? జనాలకు కూడా చాలా ఇబ్బంది కదా. జనాలకి చాలా ఇబ్బంది అది. 370 380 రూపాయలు స్కిన్లెస్ చికెన్ తింటారా సార్ ఎవరన్నా చెప్పండి? 250 200 ఉండే అసొంటిది మీరు 300 వాళ్ళ లాభాల గురించి మమ్మల్ని సఫర్ చేస్తే ఏంది? ఇవాళ చాలా 10 రూపాయలు రావట్లేదండి, 20 రూపాయలు రావట్లేదు. కోడి సైజ్ చిన్నగా చేశారు, అన్నీ చిన్నగా చేశారు. దానికి ఎట్లా బతకాలి ఏంది? ఇప్పుడు 30 ఏళ్ళ సంది చేస్తున్నాను నేను. 30 ఏళ్ళ సంది చికెన్ షాప్ నాది.